సో ఇంత ప్రాజెక్ట్లో దేర్ విల్ బి వన్ మూమెంట్ దట్ హయగ్రీవే ఇస్ ద బెస్ట్ అనిపించిన మూమెంట్ మీకు ఏమైనా ఉందా? Yeah, there are many instances. సార్ సో ఫార్ ఐమ్ హ్యావింగ్ వండర్ఫుల్ ఇన్షాట్స్ మీ నుండి. Yeah. సో ఇంత ప్రాజెక్ట్లో దేర్ విల్ బి వన్ మూమెంట్ దట్ హయగ్రీవే ఇస్ ద బెస్ట్ అనిపించిన మూమెంట్ మీకు ఏమైనా ఉందా? Yeah, there are many instances. Okay. At the start of the beginning చెప్పాను కదా, పుట్టింగ్స్ అప్పుడు ఫ్లెక్సిబిలిటీ కానీ, తర్వాత మేము వాల్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు కూడా చాలా చేంజెస్ చేశాము. సో అక్కడ కూడా కానీ, తర్వాత ఈవెన్ మెటీరియల్ దగ్గర కూడా అగ్రి వాళ్ళు కాకుండా నేను ఓన్ సెలెక్షన్ చేసుకున్నాను. దానికి దే యాక్సెప్టెడ్ అనమాట. జనరల్గా మెటీరియల్ ఓల్ ఫ్లెడ్జ్డ్గా మేము తీసుకుంటాము అంటే యాక్సెప్ట్ చేయరు. సో ఇన్ జనరల్గా ఈ ఓవరాల్ ప్రాజెక్ట్లో ఇఫ్ నాట్ హయగ్రీవా, మీరు హయగ్రీవాకి ఇవ్వకుండా మీ అదర్ డిసిషన్స్లో వేరే వాళ్ళకి ఇచ్చి ఉంటే అది ఏమయ్యేది? చెప్పాను కదా, సో ఫస్ట్ నేను మనీ నాట్ పేయింగ్ టు ఏ సింగిల్ పర్సన్, ఐఎమ్ పేయింగ్ టు ఏ కంపెనీ. సో నా మనీ సేఫ్, నా ప్రాజెక్ట్ కంట్రోల్లో ఉంది, తర్వాత నాది ఫ్లెక్సిబిలిటీ ఉంది, క్వాలిటీ ఉంది. ఐ మే మిస్ ఇఫ్ ఐ గో టు అదర్ బిల్డర్స్. ఒకవేళ అదర్ బిల్డర్కి మీరు ఇచ్చి ఉంటే ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగేది, ప్రాజెక్ట్ కంట్రోల్లో ఉండేది కాదు, ఫ్లెక్సిబిలిటీ కూడా ఉండేది కాదు. మెటీరియల్ నేను బయట నుంచి నేను వేరే తెచ్చుకుంటానంటే కూడా యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదేమో. సో మా వ్యూవర్స్కి హయగ్రీవా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? యువర్ ప్రాజెక్ట్ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అండి. ఇప్పుడు మాదే చూసుకుంటే ఇచ్చిన దానికన్నా కొద్దిగా ఎక్కువనే కావచ్చు, బట్ దే డింట్ ఆస్క్డ్ ఎనీ ఎక్స్ట్రా మనీ, దే కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ విత్ ఇన్ ద గివెన్ బడ్జెట్. చూసారు కదా, మా ఖాతాలో ఇంకో డ్రీమ్ హౌస్. మేము అన్ని వీడియోస్లో చెప్తున్నాం, మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటే బాధ్యతగా మా ఇస్తే దాని పూర్తి బాధ్యత మేము తీసుకొని కన్స్ట్రక్షన్ చేసి ఇస్తామని. రూపాయి ఎక్కువైనా సరే బడ్జెట్ ఏదైతే అనుకుంటున్నామో అదే బడ్జెట్లో చేసి ఇస్తాము. మీరు ఒక ఇల్లు కట్టుకోవాలంటే స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి.